ఎగ్స్ ని క్లియర్ గా డెన్యుడేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. అది కనీసం ఒక 1.5 to 2 అవర్స్ పడుతుంది. సో మనకు వచ్చిన ఎగ్స్ లో మెచ్యూర్ ఎగ్స్ అంటే మనకి పనికి వచ్చే ఎగ్స్ ఎన్ని అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎగ్ లోకి ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఒక ఎగ్ కి ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది హస్బెండ్ ఇచ్చిన సిమెన్ శాంపుల్ లో నుండి బెస్ట్ స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసి ఈచ్ ఎగ్ లోకి ఒక స్పర్మ్ ని ఇక్సీ మెషిన్ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ మెషిన్ ఒకటి ఉంటుంది. ఆ మెషిన్ హెల్ప్ తో ఎగ్ లోకి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసి వాటిని ల్యాబ్ లో కల్చర్ మీడియాలో గ్రో చేస్తాం. కనీసం 3 నుండి 5 రోజుల వరకైనా గ్రో చేసి చూస్తాం. సో ఇది ఓవరాల్ గా ఐవీఎఫ్ ప్రాసెస్. 5వ రోజున మనం ఎప్పుడైతే ల్యాబ్ లో ఆ ఎంబ్రియో గ్రో అయిందా లేదా అని చెక్ చేసినప్పుడు 5వ రోజున మంచిగా ఎంబ్రియో ఫామ్ అయితే ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకుంటాం. లేదా పరిస్థితులు అనుకూలంగా ఉంటే అదే ఎంబ్రియోని 5th డే నాడుకి ఆ లేడీ గర్భసంచి లోపల పెట్టి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు.